ఒకవేళ దేవుడు అంటే అది తపోదనులకి తెలిస్తే మరి రాముడు దేవుడు అని నిరూపించడానికి వచ్చిన కరుణాకర్ గారికి ఈ విషయం ఎలా తెలిసింది? ప్రస్తుతం ఐందవ సోదరులందరూ రాముడు దేవుడుగా అంటున్నారు కదా, మరి రాముడు దేవుడు అని వీళ్ళందరికీ ఎలా తెలిసింది? తపోదనులకు మాత్రమే తెలియాలి కదా. ఆ కాలంలో రాముడు జీవించిన కాలంలో తపోదనులకు తెలిసింది. ఇప్పుడు ఆ తపోదనులు రివీల్ చేశారు కదా, చెప్పారు కదా రాముడు దేవుడు అని చెప్పి. అది చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పిన విషయాలు చదువుకుంటే మాకు తెలిసింది. ముందుగా విజయ్ కుమార్ గారికి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి 15 నిమిషాలు ఉపయోగించుకోండి. ఎవరు టైం స్టార్ట్ అండి. ఇప్పటి వరకు కరుణాకర్ గారు నేను చేసిన ప్రతిపాదనను ప్రశ్నిస్తూ లేదా ఖండిస్తూ ఆయన కూడా ప్రతిపాదన చేశాడు. మొదటిగా ఆయన చెప్పిన విషయం ఏంటంటే, నేను ఏదో ఉల్లంఘన చేశాను, నియమాల ఉల్లంఘన చేశాను అని ఆయన చెప్పారు. గ్రంథాల ఆధారంగానే గ్రంథాల్లో రాయబడిన విషయాలను వివరించాలి తప్ప వ్యక్తిగత అభిప్రాయాలతో తమ ప్రతిపాదన వినిపించకూడదు అన్నారు. గ్రంథాల ఆధారంగానే గ్రంథంలో రాయబడిన విషయాన్ని నేను వివరించాను తప్ప అది నా వ్యక్తిగత ప్రతిపాదనగా మరి కరుణాకర్ గారికి అర్థమవడం చాలా విచారిస్తున్నాను. అలాగే నన్ను అన్న కరుణాకర్ గారే ఆయన కూడా ఉల్లంఘించారు. ఎందుకంటే రాముడు ఏదో నియమం పెట్టుకున్నాడు అని ఆయన ప్రస్తావించారు. రాముడు తాను నియమం పెట్టుకున్నట్టుగా రామాయణంలో ఒక ఆధారం కూడా ఆయన చూపకపోగా విష్ణువు మాట్లాడిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ రాముడు తాను మనిషిగా ఉండడానికి నియమం పెట్టుకున్నట్టుగా ఆయన ప్రస్తావించాడు. ఇది రాముని విషయంలో ఆయన వ్యక్తిగత అభిప్రాయం కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే ఆయన ప్రస్తావించిన వాటిలో అంటే మనకి డిబేట్ అనేది చాలా గంటలు ఉంది కనుక, అంటే ఎక్కువ సమయం ఉంది కనుక ఇప్పటితోనే అయిపోలేదన్న సంగతి అందరికీ తెలుసు. కానీ కరుణాకర్ గారు ఇంకా ఏదో ఉందంటూ ఇంకా నేను చెప్పాల్సిన చాలా ఉన్నాయి అని ఆయన ప్రస్తావించడంలో మరి ఆంతర్యం అనేది నాకేమీ తెలియడం లేదు. ఇక విష్ణువు తానే రాముడిగా వచ్చాడు అని అక్కడ విష్ణువు మాట్లాడినట్టుగా మొదటిగా చెప్పారు. అయితే పుట్టిన రాముడు దేవుడా కాదా అన్న సంగతి మనకు తెలియాలి తప్ప రాముడు విష్ణువుకి వచ్చాడా, చనిపోయిన తర్వాత విష్ణువుగా మారిపోయాడా అన్నది కాదు ఇక్కడ ప్రస్తావన. పుట్టిన రాముడు దేవుడా కాదా అన్నది మాత్రమే ఇక్కడ మనం ఆలోచించవలసిన అవసరం. ఇకపోతే అలా అనుకుంటే మరి విష్ణు అవతారం ఎందుకు జరిగింది అని అంటే రావణుని చంపడానికి పుట్టాను అని ఆయన చెప్పారు. మరి ఇంతకీ రావణుని చంపడానికి మనిషిగా విష్ణువు పుట్టాడా, లేక మృగమహర్షి శాపానికి బలై మనిషిగా పుట్టాడా అన్నది కూడా కరుణాకర్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, తాను స్వీకరిస్తేనే కానీ శాపానికి లోనవ్వలేదు అంటున్నాడు. ఇది హైందవ గ్రంథాలు కానీ రామాయణం కూడా ఒప్పుకోదు. ఎందుకంటే ఇంద్రుడు అహల్యను చెరిచినప్పుడు మరి గౌతముని శపించగా ఇంద్రుని యొక్క అండాలు ఊడిపోతాయి. ఆ తర్వాత మేషవృషణములు పెడతారు. అంటే మహర్షులు శపించగా ఆ శాపానికి దేవుళ్ళు అని చెప్పబడిన వారు కూడా బలయ్యారు తప్ప తాను స్వీకరిస్తేనే శాపానికి బలయ్యారు అన్న కరుణాకర్ గారి మాటల్లో వాస్తవం లేదు. ఇకపోతే అదే విష్ణు అవతారం అని చెప్పిన ఆ రామాయణంలోనే యుద్ధకాండము 119వ సర్గం 27:33లో సిద్ధులు, మహర్షులు, మహాత్ములు, ఉత్తమ పురుషుడైన ఈ రాముణ్ణి అవ్యక్తము, శాసరహితము, దేవతల హృదయము, రహస్యము అయిన బ్రహ్మయే రాముడిగా అవతరించినని చెప్పుచున్నారు. ఇక్కడ యుద్ధకాండము 119వ సర్గములో బ్రహ్మయే రాముడిగా అవతరించారని చెప్తున్నారు. ఇకపోతే ఆయన ప్రస్తావించిన బ్రహ్మదేవుడు చెప్పిన మాటల్లో యుద్ధకాండము 117, 12-30 శ్లోకాలలో అక్కడ ఏమని చెప్పబడిందంటే, ఆ బ్రహ్మ కూడా నీవే బ్రహ్మవు అన్నాడు, నీవు ఇంద్రుడువు అన్న కూడా ప్రస్తావించాడు 12-17 శ్లోకాల్లో. ప్రజాపతి స్వరూపుడైన విష్ణువు బ్రహ్మయే, నువ్వు విష్ణువు అంటున్నాడు, నువ్వు బ్రహ్మ అంటున్నాడు, అలాగే నీవే ఇంద్రుడు అంటున్నాడు. ఇంతకీ ఏ అవతారం రాముడు? విష్ణు అవతారమా లేదా అసలు బ్రహ్మ అవతారం ఉందా, ఇంద్రుని అవతారం ఉందా? ఈ రామాయణంలో చెప్పబడిన ఈ మాటలకి మరి కరుణాకర్ గారి సమాధానం ఏంటో కూడా చెప్పాలి. లేకపోతే తపోధనులకు మాత్రమే తెలుస్తుంది అంటున్నాడు. అంటే మరి తపోధనులకు మాత్రమే రాముని యొక్క యథార్థ స్వరూపము తెలుసు అని విశ్వామిత్రుడు అన్న మాటలు మరి యథార్థ స్వరూపం అంటే దేవుడనా లేకపోతే ఏంటి? ఒకవేళ దేవుడు అంటే అది తపోధనులకి తెలిస్తే మరి రాముడు దేవుడు అని నిరూపించడానికి వచ్చిన కరుణాకర్ గారికి ఈ విషయం ఎలా తెలిసింది? ప్రస్తుతం ఐందవ సోదరులందరూ రాముడు దేవుడుగా అంటున్నారు కదా, మరి రాముడు దేవుడు అని వీళ్ళందరికీ ఎలా తెలిసింది? తపోధనులకు మాత్రమే తెలియాలి కదా. అంటే మనుషులందరికీ ఆయన మనిషి అన్న సంగతే తెలుస్తుందని స్పష్టంగా విశ్వామిత్రుడు చెప్తున్నాడు. అలాగే పరశురాముడు చెప్పినట్టుగా, వాల్మీకి చెప్పినట్టుగా మరి మాట్లాడారు విష్ణు అవతారమే అని. ఇప్పుడు
నేను దానికి సంబంధించిన మొదటే ప్రస్తావించాను. అసలు బ్రహ్మావతారం అని ఒక చోట ఉంది, అలాగే ఇంద్రుడు అని బ్రహ్మే చెప్పినట్టుగా కూడా అక్కడ మనకు కనబడుతుంది. ఇకపోతే మండోదరి చెప్పిన ఆ విషయాన్ని తీసుకున్నారు. అదే మండోదరి భర్త రాముడు చెప్పిన మాటలు ఎందుకు తీసుకోలేదు కరుణాకర్ గారు? రాముడు అని అంటున్నాడు అరణ్యకాండము 48వ సర్గము 13 నుంచి 16 వచనాల్లో రావణుడు చేతతో రాముడు రాజ్యభ్రష్టుడు, బుద్ధిహీనుడు, దీనుడు అంటున్నాడు. మరి రావణుడి మాటలు తీసుకోమా మనం? అదే రామాయణంలో మాటలు తీసుకోవద్దా? అరణ్యకాండము 49వ సర్గము 11 నుంచి 15 శ్లోకాల్లో మానవుడైన ఆ రాముని నుండి నీవు మనస్సు మరల్చి నాపై ఉంచుము. రాముడు బుద్ధిహీనుడై స్త్రీ మాటలు విని రాజ్యమును స్నేహితులను విడిచిపెట్టి ఈ అరణ్యములో తిరుగాడుచున్నాడు. అట్టి రాజ్యభ్రష్టుడు, నిష్ప్రయోజకుడు, అల్ప ఆయుర్ధావంతుడు అని రావణుడు అంటున్నాడు. మరి మండోదరి చెప్పిన మాటలు తీసుకున్న కరుణాకర్ గారు రావణుడి మాటలు కూడా తీసుకోవాలి కదా. అలాగే రాముని గురించి వాలి ఏమంటున్నాడు చూద్దాం. కిష్కింధాకాండము 17వ సర్గం 21 నుంచి 22 శ్లోకాల్లో నీ బుద్ధి చాలా చెడ్డదని, నువ్వు ధర్మం అనే ధ్వజమును ధరించిన అధర్మికుడువని, పాపపు ప్రవృత్తి గలవాడవని, గడ్డి కప్పిన నుయ్యి వంటి వాడవని నాకు తెలియదు. నీవు సత్పురుషుల వేషం ధరించిన పాపాత్ముడువని, కప్పబడి ఉన్న నిప్పు వంటి వాడవని, ధర్మం అనే ముసుగులో ఉన్నవాడవని గ్రహించజాలలేకపోయాను. కిష్కింధాకాండం 17వ సర్గం 32, 33 శ్లోకాల్లో నీకు కోపమే ప్రధానము, రామునికి కోపమే ప్రధానము. నీవు కోప స్వభావుడు, చంచల మనస్సు గలవాడవు, రాజధర్మముల విషయము నిశ్చిత బుద్ధి లేని వాడవు, ధనస్సు చేతిలో ఉంది కదని ఇతరులను చంపుచుందువు. నీకు ధర్మమందు శ్రద్ధ లేదు, నీ బుద్ధికి అర్థము విషయమునందు ధైర్యము లేదు. స్వేచ్ఛగా కామమునకే ప్రాధాన్యం ఇచ్చే నిన్ను ఇంద్రియములు అటు ఇటు లాగివేచున్నావని వాలి అంటున్నాడు. మరి వాలి మాటలు తీసుకోవద్దా? దీన్ని బట్టి మరి రాముణ్ణి ఏమని సంబోధిద్దాం? అలాగే మండోదరి చెప్పిన మాట, బ్రహ్మ చెప్పిన మాట కూడా నేను ఆల్రెడీ ఖండించాను. ఇకపోతే కరుణాకర్ గారు మాట్లాడుతూ రాజు అనేవాడు ఋషులను అందరినీ సమావేశపరిచే తెలుసుకోవాలన్నాడు. అంటే కరుణాకర్ గారి నోటి ద్వారానే రాముడు దేవుడు కాదు, రాజు మాత్రం అన్న సంగతి ఇక్కడ స్పష్టంగా కరుణాకర్ గారే చెప్పేస్తున్నారు. ఇంతకీ రాముడు నియమం పెట్టుకున్నాడు అని కూడా ఆయన ప్రస్తావించడం. ఏ నియమం పెట్టుకున్నాడు? ఏ శక్తి లేనివాడిగా నేను ఉంటానని నియమం పెట్టుకున్నాడా? అలా ఉంటే, ఒకవేళ అలాంటి ఆధారం ఏదైనా ఉంటే, రాముడు తాను మనిషిగా పుట్టిన తర్వాత ఒక నియమం పెట్టుకుని బ్రతికినట్టుగా ఎక్కడుందో చూపించాలి. ఇకపోతే శంభూకుడు చేసింది తప్పు అంటూ ఆయన ప్రస్తావించారు. ఇప్పుడు శంభూకుడు చేసింది తప్పు అయితే నారదుడు చెప్పినట్టుగా ఆ తపస్సు విరమింపచేస్తే సరిపోద్ది, శంభూకుని చంపేవలసిన అవసరం లేదు. ఇక్కడ ఏం కనబడుతుందంటే ఆవేశంతో అనాలోచన కలిగిన వాడిగా రాముడు కనబడుతున్నాడు. ఇది నా సొంత అభిప్రాయం కాదు. ఆ మాటల అర్థం వివరిస్తే ఎవరైనా ఇలాగే చెప్తారు తప్ప సొంత అభిప్రాయం కాదు. ఎందుకంటే శంభూకుడు చేసింది తప్పు అనుకుంటే మహర్షులందరూ చేసింది ఏంటి? మహర్షులందరూ మనుషులే కదా. ఎందుకు తపస్సు చేసి దేవతల మీద కూడా అధికారం కలిగి ఉన్నారు, అలాగే దేవలోకాన్ని కూడా వశం చేసుకున్నారు. మహర్షులందరూ చేసింది అదే, శంభూకుడు కూడా అదే ఆశతో చేశాడు. ఒకవేళ ఆ యుగ ధర్మం అది కాకపోతే రాముడు విరమింపజేసి రాజుగా అతన్ని రక్షించవలసింది పోయి చంపేశాడు. ఇకపోతే ముందుగా చెప్పాను, తాను శాపాన్ని తీసుకుంటేనే కానీ శపింపబడని పరిస్థితుల్లో ఏ దేవుళ్ళు లేరు. హైందవ దేవుళ్ళు అనబడిన వారిలో మహర్షులు శపిస్తే శాపానికి గురైన దేవుళ్ళే చాలా మంది కనపడ్డారు. ఇకపోతే పోని విష్ణువే రాముడిగా అవతరించాడు అనుకుంటే పోనీ విష్ణువు దేవుడా? ఆ సంగతి కూడా మనం నెక్స్ట్ ఎప్పుడన్నా పరిశీలిద్దాం. విష్ణువు మరి పాపాత్ముడిగా శపించబడిన వాడుగా భూమి మీద మనిషిగా పుట్టి భార్య వియోగం చెందుతాడని భృగుమహర్షి శాపం ఖచ్చితంగా తెలియజేస్తుంది. అలాగే రాముడు తనకు తానుగా ఏమని చెప్పుకున్నాడో ఒక్కసారి మనం ఆలోచించగలిగితే, యుద్ధకాండము 115, 1 నుంచి 9లో రావణవధ అనంతరం తన దగ్గరకు వచ్చిన సీతతో, నేను నీ దగ్గర లేని సమయమున సఫల చిత్తుడైన రాక్షసుడు నిన్ను అపహరించినాడు. దైవకృతమైన ఈ దోషమును మానవుడైన నేను మానవ ప్రయత్నముచే సరిచేసి తిని, జరిగిన అవమానమును ఎవడు తుడిచివేయగలడు అంటూ సముద్రమును దాటుట, లంకను మర్దించుట హనుమంతునికి చెల్లింది. ఇలాగా తనకు లేని సామర్థ్యమును ఇతరులు వారికి ఉన్నట్టుగా, ఎవరికి హనుమంతుడికి ఉన్నట్టుగా చెబుతూ తాను మనిషినే అని రాముడే ఒప్పుకుంటున్నాడు. రాముని మాట తీసుకోక ఎవరెవరో చెప్పిన మాటలు తీసుకుందామా? యుద్ధకాండం 115, 12లో రాముని మాటలు సీతతో అంటున్నాడు. గౌరవమును కోరిన నేను రావణుని సంహరించి అవమానము తొలగించుకునే మానవుడు ఏమి చేయునో అదే చేశాను. నా చరిత్రను, నా కుల గౌరవమును కాపాడుకున్నటకే నేను ఇది చేశాను అంటున్నాడు. అలాగే కిష్కింధాకాండము 18వ సర్గము 38 నుంచి 41 వచనాల్లో మానవులు దాగి ఉండి కానీ కనబడుచుగాని అనేక మృగములను వలలతోనూ పాశములతోనూ ఇంకా అనేక కపటోపయములతోనూ బంధించుదురు. మానవులు బంధించినట్టుగానే చాటు నుండి నేను చంపానని వాలితో రాముడు తానే ఒప్పుకుంటున్నాడు. ఇకపోతే యేసుక్రీస్తు వారి గురించి కొన్ని సందర్భాలు
ఆయన ప్రస్తావించిన సందర్భాలు ఉన్నాయి. యేసుక్రీస్తు దేవుడు అనే బైబిల్లో ఎక్కడా చెప్పబడలేదు. యేసుక్రీస్తుకి దేవుడు అనే ఆయన చెప్తేనే కానీ ఏమీ చేయలేని వాడిగా ఉన్నాడని ఇక్కడ చెప్తున్నాడు. నేను ప్రస్తావించిన చనిపోయిన వారిని బ్రతికించిన సందర్భం ఎవరో పర్మిషన్తో చేసినట్టుగా అక్కడ లేదు. తానంతట తానే బ్రతికించిన శక్తిమంతుడిగా అక్కడ కనపడ్డాడు. ఇకపోతే మనుషులను బ్రతికించాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు, లేకపోతే మహిమలు చేశాడు కనుక మాత్రమే దేవుడు అని నేను చెప్పలేక చాలా ఉన్నాయి యేసుక్రీస్తు దేవుడు అని చెప్పడానికి. ఒక మాట చెప్తాను. లోకాసువార్త 1:13-16 వచనాల్లో ఇక్కడ దూత జకర్యాకు కనబడి జకర్యా ఆ కడుపును పుట్టబోయే యాహాను గురించి అతడు చేయవలసిన పని గురించి చెబుతూ అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై తన తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు తిప్పును అంటున్నాడు. అంటే బాప్తిస్మిచ్చి యోహాను గారు ఎందుకు పుట్టాడట? యేసుక్రీస్తు మార్గాన్ని సరళం చేయడానికి పుట్టాడు. అంటే ఇశ్రాయేలుని దేవుని వైపు తిప్పడానికి పుట్టాడు. ఆ దేవుడు యేసుక్రీస్తు అని అక్కడ బాప్తిస్మిచ్చి యోహాను గారికి దూత ద్వారా చెబుతున్న మాటలు కనపడ్డాయి. అలాగే యేసుక్రీస్తు వారి మాటల్లో కూడా తనను అపవాది శోధించడానికి వచ్చినప్పుడు అంటున్నాడు, ప్రభువైన నీ దేవుణ్ణి నువ్వు శోధింపవలదు అని మరొక చోట రాయబడి ఉన్నది. నువ్వు దేవుణ్ణి శోధింపవలదని తన దేవునిగా అక్కడ ప్రొజెక్ట్ చేసుకున్నట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. మత్తయి సువార్త 16:20-21, 22-23 వచనాల్లో నీవు మనుషుల సంగతులను తలంచున్నావు కానీ దేవుని సంగతులు తలంపుకున్నావని పేతురుతో చెప్పును. అంటే అక్కడ యేసుక్రీస్తు వారు చెబుతున్న మాటలు పేతురు గారు ఒక మనుషులా యేసుక్రీస్తుని భావించినప్పుడు అక్కడ యేసుక్రీస్తు వారు అంటున్నారు, నువ్వు మనుషులా నన్ను ఆలోచిస్తున్నావు, దేవుని సంగతులను తలంచు నన్ను చెప్పే మాటలను అక్కడ చెప్తున్నాడు. మార్కు సువార్త 10:17-18 కూడా దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడు సత్పురుషుడు కాదని తన దగ్గరకు వచ్చి నిత్యజీవం చేరడానికి నేను ఏం చేయాలన్న వ్యక్తితో తనకు తానే దేవుడని చెప్పుకున్న సందర్భాలు ఇలా చాలా ఉన్నాయి. ఇక ముందు నేను మాట్లాడుతాను. ఇకపోతే కరుణాకర్ గారు మాట్లాడుతూ మహిమలు చేశాడు గనక దేవుడు అందామా, ఇది వ్యక్తిగత ప్రతిపాదన అంటున్నాడు. దేవుడు అనేవాడికి ఉండవలసిన శక్తి స్వరూపాలలో మనిషిగా పుట్టిన యేసుక్రీస్తు వారు తాను తన శక్తి ద్వారా తన మహిమ ద్వారానే దేవుడిగా కనబరుచుకున్నాడు. అంత మాత్రమే కాకుండా తన క్యారెక్టర్, తన లక్షణాలు అక్కడ మత్తయి సువార్తలో మరి ప్రస్తావించిన సందర్భం, అక్కడ మత్తయి సువార్తలో ఆ కనాను స్త్రీ ఎడలా వ్యవహరించిన తీరు, నేను ఇశ్రాయేలులో రక్షించిన గొర్రెల వద్దకు మాత్రమే రక్షించానని చెప్పడానికి వచ్చిన వాడు ఆ కనాను స్త్రీకి మేలు చేయకూడదు, కానీ కింద చదివితే ఆ కనాను స్త్రీకి మేలు చేశాడు. కానీ అక్కడ ఆమె అన్న మాట, తనను వెంబడించి ఇశ్రాయేలులకి లేని విశ్వాసము అన్యురాయన ఈమెకు ఉంది అని ఇశ్రాయేలులకు బుద్ధి చెప్పడానికే తప్ప ఆయన కేవలం ఇశ్రాయేలుల వరకు మాత్రమే వచ్చాడు, మిగిలిన వారి కోసం కాదు అని చెప్పడానికి ఎంత మాత్రము కాదు. ఇకపోతే అంజూరపు చెట్టు వృత్తాంతాన్ని ఆయన ప్రస్తావించారు. అంజూరపు చెట్టుకి పండ్లు ఉన్నవో లేదో సర్వజ్ఞుడైన యేసుక్రీస్తు వారికి తెలుసు, కానీ తనను వెంబడించే శిష్యులు తనను దేవునిగా వారు గుర్తించడం లేదు, శక్తిమంతుడిగా వాళ్ళు గుర్తించలేదు కనుక వీళ్ళకి బుద్ధి రావడానికి ఫలించని ప్రతివాడు అగ్నిగుండంలో ఇవ్వబడును లేదా అలా శపించబడతాడని చెప్పడానికి తన వెంట వచ్చిన శిష్యులకు బుద్ధి చెప్పడానికే అంజూరపు చెట్టును శపించాడు తప్ప ఆయనకు తెలియక కాదు. అలాగే యేసుక్రీస్తు వారిని పట్టుకున్నప్పుడు ప్రభావము ఆయన వస్త్రపు చెంగులో నుంచి వెళ్ళిపోయిందంటే ఆయన ఎంత శక్తిమంతుడో అన్న సంగతి అక్కడ గ్రహించాలి. అంటే ఆమె పేరు ఎవరో అన్నాడని పేరు తెలియని వాడిగా యేసుక్రీస్తు వారు ఉన్నాడు అనడానికి ఏమాత్రం అర్థం లేదు. ఎందుకంటే అంత శక్తిమంతుడికి పేరు తెలియని పరిస్థితులు అంటూ ఏమీ లేవు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు భవిష్యత్తు ఎరిగిన వాడిగా కనబడుతున్నాడు. యేసుక్రీస్తు వారు మనుషుని ఆంతర్యం ఎరిగిన వాడిగా కనబడుతున్నాడు. మత్తయి సువార్త 9:1-8 వచనాల్లో ఆయన దోణి దాటి వెళుతున్నప్పుడు అక్కడ నీ పాపములు క్షమించబడి ఉన్నావని చెప్పుట సులభమా అని పాపములు క్షమించినప్పుడు వారు అడుగుతారు, ఇతను దేవదోషం చేయుచున్నాడు అన్నప్పుడు యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయంలో దురాలోచన చేయుచున్నారు అంటే ఇతరుని ఆంతర్యం కూడా తెలిసిన వ్యక్తికి తనను ముట్టిన స్త్రీ పేరు తెలియదు అనడానికి ఏమీ లేదు. ఎందుకంటే అక్కడ అందరికీ అంటే తన నుండి వెడలిన మహత్యం అందరికీ తెలియడం కొరకే ఆయన యేసుక్రీస్తు వారు అక్కడ ప్రస్తావించారు తప్ప తనకు పేరు తెలియదని కాదు. అలాగే అంత్య దినమును గురించి కూడా అంటే ఆయన రెండవ రాకడ దినమును గురించి కూడా ఆయన తెలియక అక్కడ చెప్పలేదు. ఇక్కడ ప్రజలందరూ ఇప్పుడు వస్తారు అప్పుడు వస్తారని అప్పటి నుంచి ఇప్పటి వరకు మాట్లాడుతున్నారు కనుక ఇది ఎవరికి తెలియని విషయము. మనిషి కుమారునికి తెలియకుండా ఆయన వస్తే ఆయన దేవుడు అవడు, కాబట్టి ఆయన దేవుడిగా అనేక సందర్భాల్లో ప్రస్తావించాడు కనుక ఇక్కడ ఆయనకు తెలియక అంటున్న మాట కాదు, అందరికీ ఈ విషయం అర్థం అవడం కొరకు మాత్రమే అక్కడ తెలియజేస్తున్నట్టుగా యేసుక్రీస్తు వారు ప్రత్యక్షంగా అక్కడ చెప్తున్నారు. ఇకపోతే నేనేదో పొరపాటు పడ్డాను, సీత మీద కోప్పడ్డాడు రాముడు అని చెప్పేశాను అని అంటున్నారు. నేను కోపాయిస్తుడా కాదు అన్న సంగతి చూడాలి. ముఖ్యంగా నా ప్రతిపాదన ఏంటంటే సీత అసలు వచ్చి చీల్చేసింది కాకన్న సంగతి తెలియదు అన్న వాట వాస్తవమని కరుణాకర్ గారు ఒప్పుకుంటున్నారా?
ఒప్పుకుంటున్నారు ఆయన మాటలను బట్టి. ఎందుకనంటే అక్కడ ఎవరి మీద కోప్పడ్డాడు అన్నది కాదు, అక్కడ కోపావేశుడు అయ్యాడా లేదా రాముడు అన్నది నా ప్రస్తావన. వచ్చిన చీల్చేసింది కాక మనిషి అన్న సంగతి తెలియకుండా ఉన్నాడు రాముడు అన్నది నా ప్రస్తావన తప్ప నేనేదో పొరపడిపడి నా సొంత అభిప్రాయాలు కిట్టింపులను ఇందులో చేయలేదని కరుణాకర్ గారు గ్రహించాలని నేను ప్రభుతో తెలియజేస్తున్నాను. ఇంకా మాటలు ముగిస్తున్నాను. మరి విజయ్ కుమార్ గారికి ఇచ్చిన 15 నిమిషాల కౌంటర్లో 14 నిమిషాల 40 సెకండ్లు ఆయన వాడుకున్నారు. మరి ఇప్పుడు 15 నిమిషాల కౌంటరు హైందవ వక్త అయినటువంటి ప్రతి కౌంటర్గా హైందవ వక్త అయినటువంటి కరుణాకర్ గారు మరి ఆయన యొక్క కౌంటర్ని ప్రారంభిస్తారు. రెండో రౌండ్లో విజయ్ కుమార్ గారు మాట్లాడిన విషయాలను మనం పరిశీలన చేస్తే, రాముడు నియమం పెట్టుకున్నట్లుగా ఒక ఆధారం చూపలేదు. అసలు పుట్టిన రాముడు దేవుడా కాదా అని చూడాలి తప్ప ఆయన నియమం పెట్టుకుని మానవుడిగా వచ్చాడా, మానవుడిగా జీవించాడా అన్నది కాదు అని చెప్తూ అసలు రాముడు నియమం పెట్టుకున్నాడని ఎక్కడ ఉంది అని చెప్పి ఆయన అడిగారు. మీరు రామాయణం మొత్తం చదివింటే ఈ ప్రశ్న అడిగి ఉండేవారు కాదు. ఉత్తరాఖండ 104వ సర్గ 1 నుంచి 12 శ్లోకాల్లో యముడు నీవు సృష్టిని రక్షించుటకు రాముడితో చెప్తున్నాడు. యముడొచ్చి నీవు సృష్టిని రక్షించుటకు సనాతనము ఎదిరింప శక్యము కానిది అయిన హిరణ్య గర్భస్థితి నుండి విష్ణుత్వమును పొందినావు. ప్రజలను పీడించుచున్న రావణుని సంహరించుటకై మనుష్య జన్మ ఎత్తుటకు సంకల్పించితివి. నీవుగా నిర్ణయించుకున్నావు. 11,000 సంవత్సరములు భూలోకములో ఉండేదనని స్వయముగా నియమమును ఏర్పరుచుకుని మానవుడిగా జన్మించితివి. యముడొచ్చి రాముడికి గుర్తు చేస్తున్నాడు. తాను విష్ణువుగా ఉన్నప్పుడు ఆయన పెట్టుకున్నటువంటి నియమాలని, ఆయన చేసుకున్నటువంటి సంకల్పాన్ని గుర్తు చేస్తున్నాడు. ప్రజలను పీడిస్తున్నటువంటి రావణుని సంహరించుటకై మనుష్య జన్మ ఎత్తుడికి సంకల్పించి 11,000 సంవత్సరములు భూలోకంలో ఉండేదనని స్వయముగా నీవే నియమమును ఏర్పరుచుకుని మానవుడిగా జన్మించితివి. ఇక్కడ విష్ణువే తనంతట తానుగా నియమాన్ని పెట్టుకుని మానవుడిగా జీవించాలి 11,000 సంవత్సరాలు అని చెప్పి నియమాన్ని పెట్టుకున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఆయన చెప్తూ, శపిస్తే తాను స్వీకరిస్తే తప్ప అది శాపం అమలవ్వలేదు అని కరుణాకర్ చెప్తున్నాడు. కానీ నిజానికి అది కాదు. అసలు ఇప్పుడు అహల్య విషయంలో ఇంద్రుణ్ణి గౌతముడు శపించగానే ఆయన వృషణాలు రాలిపడ్డాయి కదా అని చెప్పి అసలు దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందండి? ఇంద్రుడికిను విష్ణువుకి ఏమన్నా సంబంధం? నేను చెప్పింది ఏంటి? విష్ణువు గురించి. విష్ణువు సర్వశక్తిమంతుడు, తన గురించి తాను చెప్తున్నాడు. ఆ శాపం లోకహితం కోసం నాకు గ్రాహ్యమే అన్నాడు విష్ణువు. తర్వాత భృగు మహర్షి కూడా పశ్చాత్తాపడి విష్ణువుని పూజించాడు. దాన్ని తీసుకొచ్చి ఇంద్రుడికి శాపం తగిలింది కనుక విష్ణువు కూడా అట్లాగే తగిలింది. ఇంద్రుడు విష్ణువు ఒకట? ఇంద్రుడు దేవతలకి ప్రభువు తప్ప సర్వశక్తిమంతుడు కాదు, ఈశ్వరుడు కాదు. ఈశ్వరతత్వం లేదు ఇంద్రుడికి. మీకు దేవుడనే పదానికి సరైన నిర్వచనం తెలియదు. దేవుడు వేరు, తర్వాత దేవుడి చేత నియమింపబడినట్టు కొన్ని శక్తులు వేరు. ఈ ఆంతర్యాన్ని మీరు గమనించకుండా ఇంద్రుడు లేకపోతే దేవతలు విష్ణువు అందరూ ఒకటే అన్నట్టు మొత్తం కలగాపులగం చేసి మాట్లాడుతున్నారు. ఆ తర్వాత ఇంకొకటి హాస్యాస్పదమైన విషయం ఏంటంటే నాస్యరహితము అయిన బ్రహ్మయే అని ఇక్కడ దశరథుడు చెప్తున్నాడు. అక్కడ దశరథుడు ఉత్తరాఖండ్లో అంటే రావణ సంహారం అయిపోయాక దశరథుడు దేవతలందరితో పాటు కలిసి వచ్చి స్వర్గలోకం నుండి దిగి వచ్చి నాశరహితమైనటువంటి బ్రహ్మయ్య, సనాతనమైన బ్రహ్మయ్య రాముడిగా అవతరించిన చెప్పుచున్నారని చెప్పి లక్ష్మణుడితో చెప్తున్నాడు. అట్లాంటి రాముణ్ణి సేవిస్తున్నటువంటి నువ్వు ఎంతో ఉత్తముడివి, ధన్యాత్ముడివి అని చెప్పి దశరథుడు చెప్తున్నాడు. ఇక్కడ నాశరహితము సనాతనము అయిన బ్రహ్మ అంటే సృష్టికర్త బ్రహ్మ కాదండి. మీరు కావాలంటే పండితులను ఎవరైనా అడిగినా లేకపోతే వేద సాంప్రదాయం తెలిసిన వాళ్ళు ఎవరిని అడిగినా చెప్తారు. సనాతనమైనటువంటి అవ్యక్తమైనటువంటి బ్రహ్మం వేరు, ఆ బ్రహ్మం వేరు, ఈ సృష్టికర్త బ్రహ్మ వేరు. మరి ఇది చాలా స్వల్ప విషయం, ప్రతి ఒక్కరికి తెలిసే విషయమే. మరి విజయ్ కుమార్ గారు ఆ మాత్రం ఎందుకు పరిశీలన చేయలేదు నాకు అర్థం కావట్లేదు. ఈయన కూడా సృష్టికర్త బ్రహ్మే, ఆ బ్రహ్మ అన్నట్లుగా చెప్తున్నారు అక్కడ. ఆ తర్వాత తపోధనులకు మాత్రమే తెలుస్తుందని చెప్పి కరుణాకర్ చెప్పారు. మరి విశ్వామిత్రుడు చెప్పినట్టుగా మరి తపోధనులకు మాత్రమే తెలిస్తే కరుణాకర్కి ఎలా తెలిసింది, ప్రజలకి ఎలా తెలిసింది? ఇప్పుడు ప్రజలందరూ రాముని దేవుడికి ఎట్లా భావిస్తున్నారు అని అడుగుతున్నారు. ఇది కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆ కాలంలో రాముడు జీవించిన కాలంలో తపోధనులకు తెలిసింది. ఇప్పుడు ఆ తపోధనులు రివీల్ చేశారు కదా, చెప్పారు కదా రాముడు దేవుడు అని చెప్పి. అది చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పిన విషయాలు చదువుకుంటే మాకు తెలిసింది. ఆ కాలంలో సాధారణ మానవులకు తెలియకపోవచ్చు. ఆ కాలంలో తపోధనులకు మాత్రమే తెలిసిందని నేను చెప్తే అంటే ఈ కాలంలో కూడా సాధారణ మానవులకు తెలియదు, తపోధనులకు మాత్రమే తెలుస్తుందని విజయ్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. తర్వాత అరణ్యకాండలో రాముడిని బుద్ధిహీనుడు, అల్పాయుర్దాయవంతుడు అంటున్నాడు. మరి మండోదరి చెప్పిన విషయాలు తీసుకున్నప్పుడు రావణాసురుడు చెప్పిన విషయాలు ఎందుకు తీసుకోరు అని చెప్పి నేను చెప్పింది ఏంటి? రాముణ్ణి మహిమాన్వితుడిగా, దేవుడిగా ఆయన యొక్క మిత్రులు లేకపోతే ఆయన అనుసరించే వాళ్ళు గుర్తించారు, మహర్షులు గుర్తించారు, దేవతలు చెప్పారు, ఆయన శత్రువులు కూడా చెప్పారు.
శత్రువులందరూ చెప్పింది ప్రామాణికని అనట్లా, శత్రువులలో కూడా కొంతమంది ఆయన మహిమతత్వాన్ని గుర్తించారు. రావణుడు సహజంగా రాముడి యొక్క వైరభావాన్ని కలిగి ఉంటాడని దూషిస్తాడు. శత్రువులందరూ రాముడిని గుర్తించారు, పొగిడారని నేను చెప్పలేదే. శత్రువులలో కూడా కొందరు రాముడి యొక్క మహిమతత్వాన్ని గుర్తించారు. అంటే ఎలాంటి బుద్ధిలో లోపం లేకుండా స్వచ్ఛంగా చూడగలిగే వాళ్ళు చూశారు రాముడిని. రావణుడి బుద్ధి మసకబారింది కనుక వాడు గుర్తించలేదు రాముడిని. కనుక రావణుడు చెప్పింది ఇక్కడ ప్రమాణం కాదా అంటే కాదు. తర్వాత కరుణాకర్ గారు రాముడు దేవుడు కాదు రాజు అనే ఒక ఉత్తమ రాజు ఎలా ఉంటాడో చూపించాడు కనుక రాజు అని ఆయనే చెప్పారన్నారు. దానికన్నా ముందు మీరే చెప్పారు విష్ణువే రాముడిగా అవతరించాడు అని చెప్పి. భృగు మహర్షి భార్యని సంహరించిన తర్వాత భృగు మహర్షి శపించాడు విష్ణువుని, విష్ణువే రాముడిగా అవతరించాడు అని చెప్పి విజయ్ కుమార్ గారే రాముడు విష్ణువు అవతారం అని చెప్పారు. ఆయన ఇంకొక మాట అంటూ రాముడు జీవించి ఉండగా ఎవరో చూడాలి తప్ప ఆయన ఇక్కడ అవతారం తీసుకోకముందు ఎవరు, ఈ అవతారం అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు మనకు అనవసరం అంటున్నారు. అదేంటంటే ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నారు, ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోదీ అంటాం. ప్రధానమంత్రి అనేది ఒక బాధ్యత. ఆ ప్రధానమంత్రిగా ఉన్నది ఎవరు? నరేంద్ర మోదీ. రాముడు అనేది ఒక బాధ్యత, రాముడిగా ఉన్నది ఎవరు? విష్ణువు. ఆ ప్రధానమంత్రికి ఉన్నదారు మాకు అనవసరం, నరేంద్ర మోడీ కూడా మాకు తెలియదంటే అక్కడ బాధ్యతలోకి వచ్చింది ఎవరు? ఆ నియమాన్ని పెట్టుకుని జీవించింది ఎవరు? లోకానికి హితం చేసింది ఎవరు? అది మహావిష్ణువు. తర్వాత శంభూకుడు చేసిన తప్పు అయితే ఆ తపస్సు విరమింపజేయొచ్చు కదా, ఎందుకు చంపించాడంటూ అది యుగధర్మం అయితే అని అన్నారు. అది యుగధర్మం కాకపోతే ఆయన్ని తపస్సు విరమింపజేయొచ్చు. దాని సమాధానం చెప్పాను ఆల్రెడీ. ఆయన తపస్సు కేవలం తపస్సు చేసినందుకే కాదు, ఆ తపస్సులో ఒక దురుద్దేశం ఉంది. చాలా ఉగ్రమైన, తల కిందకి కాళ్ళు పైకి పెట్టి ఉగ్రమైన తపస్సు చేస్తున్నాడు. ఆయన యొక్క తప ప్రభావం వల్ల పరిసరాలన్నీ ప్రభావితం అవుతున్నాయి. తను శరీరంతోనే దేవలోకానికి వెళ్ళి దేవలోకాన్ని జయించాలని ఒక దురుద్దేశంతో ఉన్నాడు. మరి తపస్సు చేసిన వాళ్ళందరినీ చంపలేదు కంటే వాళ్ళు ఎవరికి దురుద్దేశాలు లేవు. దురుద్దేశాలు ఉన్న ప్రతి ఒక్కరిని చంపారు. మీరు రాక్షసులందరూ దేవలోకాన్ని జయించాలి, దేవలోకం మీద దండయాత్రలు చేయాలి అన్న ప్రతి ఒక్కరిని చంపారు. ఆ దురుద్దేశం వల్ల అక్కడ చంపాడు తప్ప తపస్సు చేసినందుకు కాదు. తర్వాత యుద్ధకాండలో రాముడు సీతతో దైవకృతమైన దోషాన్ని మానవ యత్నంతో సరిచేశాను. అవును, తాను మానవుడిగా జీవించాడు, మానవుడిగానే జీవిస్తానని నియమం పెట్టుకున్నాడు కనుక మానవ యత్నంతోనే సరిచేశాడు. తన మహిమతత్వాన్ని, తన అతీత శక్తుల్ని వాడుకోలేదు. అదే చెప్తున్నాడు అక్కడ. తర్వాత కిష్కింధకాండలో మానవుడు జంతువులను చంపినట్లుగానే నేను చంపాను వాలిని అని చెప్పి రాముడే తనంతట తానుగా చెప్పుకున్నాడు. ఇది కూడా అంటే ఇవన్నీ కూడా ఒకటే సమాధానంగా తీసేసే అంశాలు ఇవన్నీ కూడా. రాముడు తాను మానవుడిగా జీవించాలని నియమం పెట్టుకున్నాడు. మానవుడికి ఉండే పరిమితులకు లోబడి ఒక ఆదర్శ పురుషుడు ఎలా ఉంటాడో లోకానికి చూపించాడు. మీరు ఎన్ని ప్రశ్నలు లేవనెత్తిన వాటన్నిటికీ ఇదే ఒకటే సమాధానం చెప్పగలదు. తర్వాత వాలి రాముడిని దూషించాడు అని చెప్పి అన్నారు. వాలి దూషించిన తర్వాత మీరు చూడలేదు. ఆ తర్వాత వాలి చాలా పశ్చాత్తాపడ్డాడు. ఆ సందర్భం కూడా నేను ఒకసారి చెప్తా. కిష్కింధకాండ 18వ సర్గ 45వ శ్లోకంలో వాలి ముందు దూషించాడు. ఎలా చాలా క్రూరంగా, చాలా అనరాని మాటలు అన్నాడు రాముణ్ణి. రాముడు అనే ఒక మదపుటేనుగు తనకు కట్టినటువంటి ధర్మం అనే పాశాన్ని తెంపుకుని నన్ను అన్యాయంగా చంపేసింది. ఈ విధంగా చాలా అనరాని మాటలు అన్న తర్వాత రాముడు వాటన్నిటికీ సమాధానం చెప్పాడు. వాలి మాట్లాడిన ప్రతి మాటలకి ఆయన సమాధానం చెప్పిన తర్వాత కిష్కింధకాండ 18వ సర్గ 45వ శ్లోకంలో రాముని మాటలు వినిన పిదప వాలి మనస్సులో చాలా చింతించెను. ధర్మమును గూర్చి నిశ్చితముగా అభిప్రాయము కలుగుటచే రాముని యందు దోషమేమీ లేదని గ్రహించెను. ఇది కూడా స్పష్టంగా ఉంది అక్కడ. వాలి ముందు తన మీద బాణప్రయోగం చేసినట్టు రాముడిని కోపంతో తిట్టాడు, దూషించాడు. కానీ రాముడు చెప్పినట్టు హేతుబద్ధమైన సమాధానం విన్న తర్వాత 19వ సర్గ 1వ శ్లోకంలో బాణము చేత పీడింపబడి నేలపై శయనించి ఉన్న వాలి రాముడు చెప్పిన హేతుబద్ధమైన సమాధానమునకు మరొక సమాధానము కనుగొనలేకపోయాను. వాలి తర్వాత చాలా చింతించాడు, తనదే తప్పని ఒప్పుకున్నాడు. రాముడు చేసిన దాంట్లో ఎట్లాంటి దోషం లేదని చెప్పి వాలి అక్కడ పశ్చాత్తాపడినట్లుగా మనకి తెలుస్తుంది. ఇక యేసు దగ్గరకు వచ్చేసరికి యేసు దేవుడు కాదు అనడానికి నేను అనేక ఆధారాలు ఇచ్చాను. వాటిలో ఏటిని కూడా ఆయన ఖండించలేదు. అట్లాగే రాముడు దేవుడు అనడానికి నేను అనేక ఆధారాలు ఇచ్చాను. వాటిలో కూడా అవి రామాయణంలో లేవని కానీ అక్కడ వాళ్ళు అలా చెప్పలేదని కానీ విజయ్ కుమార్ గారు వాటిని ఖండించలేదు. యేసు దేవుడిగా కూడా ప్రతిపాదన చేయలేదు. అయితే అక్కడ లోకాసువార్త 1వ అధ్యాయం 11-13 వచనాల్లో అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడే, ఇశ్రాయేలీయులను ప్రభు అయిన దేవుని దృష్టికి తిప్పునని చెప్పి బాప్తిస్మిచ్చే యోహాను గురించి రాయబడిన వాక్యాన్ని చెప్పారు. ఇశ్రాయేలీయుల దేవుడు ఎవరండి? యెహోవానా యేసా? నాకు ఒక విషయం స్పష్టంగా కావాలి. ఇశ్రాయేలీయుల దేవుడు ఎవరు? యెహోవానా యేసా? బైబిల్ పాత నిబంధన 3 వంతులు పాత నిబంధన. అందులో మొత్తం నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, నేను ఒక్కడే దేవుడిని యెహోవా మొత్తుకుంటూనే ఉన్నాడు. మరి ఆ యెహోవాని పక్కకు తోసి ఇశ్రాయేల్ దేవుడు అంటే యేసుగా మీరు ప్రతిపాదిస్తున్నారా? అసలు యెహోవాని తోసేశారా, పక్కకు తీసేశారా? అసలు ఉన్నాడా లేడా బైబిల్లో? ఆ విషయాన్ని చెప్పండి మాకు. మరి బైబిల్ దేవుడు యేసుని చదువుకోవాలా మేము? ఇక
ఇశ్రాయేలు దేవుని వైపు తిప్పునట్టు యెహోవా వైపు తిప్పును. యేసు బైబిల్ ఇశ్రాయేలు దేవుడిగా ఉన్నాడా? తర్వాత సాతానుతో నీవు నీ దేవుని శోధింపకూడదని సాతానుతో చెప్తున్నాడు. అంటే యేసు తనను తాను దేవుడిగా ప్రకటించుకున్నాడు అంటున్నారు. అక్కడ సాతాను నీవు దేవుని కుమారుడు అయితే కిందకి దూకు, ఆయన నీ పాదాలకు దెబ్బ తగలకుండా నిన్ను ఎత్తుపట్టుకుంటాడని రాయబడి ఉంది కదా. అంటే నీవు నీ దేవుణ్ణి శోధింపకూడదని మరొక చోట రాయబడుతుంది అంటాడు. అంటే నేను దూకితే దేవుడిని కాపాడతాడా లేదని పరీక్షించకూడదు, శోధించకూడదు దేవుణ్ణి, కనుక నేను దూకరా అంటున్నాడు. అంటే నీ దేవుణ్ణి శోధించకూడదంటే నేను దేవుణ్ణి శోధించకూడదని తప్ప సైతానుని నువ్వు నీ దేవుణ్ణి శోధించకూడదని సాతానుతో చెప్తున్నట్లు అనే అర్థంలో వక్రీకరణ చేస్తున్నారు. తర్వాత మార్కు సువార్తలో కూడా దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవరినో సత్పురుషుడు కాడు అని చెప్పి తనను తాను దేవుడు, ఇది చాలా అసలు ఇది హాస్యాస్పదం అండి. అక్కడ సద్బోధకుడు నిత్య జీవముకు వారసులకు నేనేం చేయాలని ఒక శాస్త్రి ఒక పరిచయుడు వచ్చి అడిగితే, నేను సత్పురుషుని ఎలా చెప్పుతున్నావు, దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడనో సత్పురుషుడు కాడు అంటే నేను సత్పురుషుని కాదని చెప్పుకున్నాను. అక్కడ దేవుడు అని చెప్పుకోలేదు. దేవుడు ఒక్కడే సత్పురుషుడు, నేను దేవుణ్ణి కాదు, ఆయన ఒక్కడే సత్పురుషుడు, మిగిలిన వాళ్ళు ఎవరు సత్పురుషులు కాదని చెప్పుకున్నాడు. దేవుడు ఒక్కడే సత్పురుషుడు అన్నాడు కనుక యేసు దేవుడు అయిపోడు. తర్వాత కనాను స్త్రీకి మేలు చేశాడు అన్నారు. ఎప్పుడు చేశారండి? ఎప్పుడు చేశారు చెప్పాలి. ఆ సందర్భం అంతా చదివితే కనాను స్త్రీ వచ్చి యేసు పిల్లల రొట్టెలు తీసి కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పిన తర్వాత అప్పుడు అవును ప్రభువా, మరి బల్ల మీద పడినటువంటి రొట్టె ముక్కలు కుక్క పిల్లలు కింద ఉండి ఏరుకు తింటాయి కదా అన్నప్పుడు అప్పుడైనా సరే యేసు తన తప్పు సరి చేసుకుని, అమ్మా అలా కాదమ్మా, అందరూ సమానమే, మీరు కుక్క పిల్లలో కాదు వీళ్ళు పిల్లలో కాదని చెప్పి అన్నాడా? అప్పుడు ఆయన అవును ప్రభువా మీ మోచేతి నీళ్ళు మేము తాగుతాం అన్నప్పుడు కూడా ఆ మాటలు సరి చేయకుండా అప్పుడు చెప్తున్నాడు, సర్లే ఎంత దిగజారిపోయి ఎంత దీనంగా అడుగుతున్నావు కనుక నీకు మేలు చేస్తానులే అన్నాడు. ఆ ఉద్దేశంలో అన్నాడు తప్ప ఆమె అన్న ఉద్దేశంలో అంత దీనభావన కనబడుతున్నా కూడా దాన్ని సరిచేసే ప్రయత్నం యేసు చేయలేదు. తర్వాత ఆయన కేవలం ఇశ్రాయేలు కోసమే వచ్చాడని చెప్పి ఎక్కడ లేదంటున్నారు. యేసు స్వయంగా చెప్పుకున్నాడు మత్తయి సువార్తలో, నేను ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే తప్ప మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. యేసు స్వయంగా చెప్తున్నాడు. తర్వాత అపోస్తుల కార్యాలు 13-23 దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలీల కొరకు రక్షకుడుగా యేసును పుట్టించిన దేవుడు వాగ్దానం, బైబిల్ దేవుడు వాగ్దానం ఎవరికి ఉంది? ఇశ్రాయేలీలకు ఉంది. వాళ్ళ కొరకు రక్షకుడిని పుట్టిస్తానని చెప్పి అంటే ఆయన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలీల కొరకు రక్షకుడుగా యేసును పుట్టించాడు తప్ప అందరి కోసం రక్షకుడు కాదు. యేసు కూడా ఆ విషయాన్ని చెప్పుకున్నాడు. సువార్త కూడా వాళ్ళకు అర్థమయ్యేలాగానే చెప్తా అన్నాడు. ఆ తర్వాత అంజూరపు చెట్టుని శపించిన సందర్భం అంట శిష్యులకి తాను దేవుడిగా ప్రకటించుకోవడం అంట. ఇది బోడిగుండికి బట్టబొరకి ముడిపెట్టినట్టుగా ఉందండి. ఇది శిష్యులకి దేవుడిగా ప్రకటించుకోదలుచుకుంటే శిష్యులందరినీ కూర్చోబెట్టి ఎవరి నాయన నేను దేవుడిరా అని చెప్పుకుంటే సరిపోయిద్ది. అలా ఎప్పుడన్నా చెప్పుకుంటే వాళ్ళు వినలేదా? నేను దేవుడిని చెప్పుకుంటే చిచి నువ్వు దేవుడు అంటే ఎప్పుడైనా అన్నారా? ఆయన ఎప్పుడు అలా చెప్పుకోలేదే. తనను తాను దేవుడిగా చెప్పుకోవడానికి అంజూరపు చెట్టుని శపించడం ఏంటండి? అసలు అక్కడ ఏముంది? మార్కు సువార్తలో దూరం నుండి ఒక చెట్టును చూశాడండి. ఈయనకి ఆకలి అయింది. ఈయన ఆకలి కొని దూరం నుండి ఒక చెట్టును చూసి దాని మీద ఆకులు దిట్టంగా ఉన్నాయంట. ఆకులు దిట్టంగా ఉంటే దాంట్లో పళ్ళు కూడా ఉంటాయనే భావంతో వెళ్ళాడు. ఆకలి వేసిందని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి ఏమీ లేక నిరాశతో శపించాడు. ఇది అక్కడ ఉంది స్పష్టంగా. ఇది కాదండి అసలు దీని అర్థం ఇది అని చెప్పి అక్కడెక్కడో దీనికి సంబంధమైన విషయాలను తీసుకొస్తే ఇది మరి సొంత అభిప్రాయాలతో మాట్లాడుతూ అంటారా, గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాల్ని మాట్లాడుతూ అంటారా? అట్లాగే మొదటి రౌండ్లో చూడండి విజయ్ కుమార్ గారు మొదటి రౌండ్లో ఏమన్నారంటే, అక్కడ రాముడు అనాలోచితంగా ఆవేశంగా సీత మీద కోపడ్డాడు. సీత స్థానముల దగ్గర హృదయ స్థానం దగ్గర గాయం చేసినప్పుడు అనాలోచితంగా ఆవేశంగా సీత మీద కోపడ్డాడని చెప్పి స్పష్టంగా మొదటి రౌండ్లో అన్నారు. లేదు, అక్కడ సీత మీద కాదు కోపడింది, ఎవడైతే గాయం చేశాడో, ఎంత దుస్సాహసం చేసిన వాడెవడు వాడు అంతు చూస్తానని చెప్పి చుట్టూ చూశాడు, అక్కడ వాళ్ళ మీద కోపడ్డాడని నేను చెప్పిన తర్వాత ఇప్పుడు మాట మార్చి నేను అంద అది కాదు, ఎవరి మీద కోపడ్డాడు అన్నది కాదు, అసలు కోపడ్డా లేదా అంటున్నారు. అంటే తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భార్యని ఎవరైనా వచ్చి రక్తం గారేలాగా గాయం చేస్తే కోపడ్డా? విజయ్ కుమార్ గారు మరి అండి ఒక కామన్ సెన్స్తో ఆలోచిస్తే అర్థమైంది ఈ విషయం. తన ప్రాణప్రదంగా భావించిన భార్య అన్ని రాజ్యభోగాలు అన్ని సుఖాలు వదులుకుని తనతో పాటు తనను నమ్ముకుని వచ్చినటువంటి భార్య అడవుల్లో అనేక కష్టాలు పడుతూ ఆమె వేదనకి గురవుతుంటే ఆమె మీద దాడి జరిగితే రాముడికి కోపం రాదండి? కోపం రావడం తప్పు అన్నట్లుగా ఏం చెప్తున్నారు ఏమండి? మరి సొంత అభిప్రాయాలతో మాట్లాడటం కదా. అలాగే నేను అనేక సందర్భాలు నేను మొదటి రౌండ్లో చెప్పాను, రాముడు దేవుడు అని ప్రతిపాదించే అంశాలని, అట్లాగే యేసు దేవుడు కాదని చెప్పే అంశాలని కూడా నేను అనేక సందర్భాల్లో నేను చెప్పాను. అలా అయితే మరి వాటికి మరికొన్ని అంశాలు నేను యాడ్ చేస్తాను. రాముడు దేవుడు అని చెప్పడానికి అనేక అంశాలు ఉన్నాయని మొదటి రౌండ్లో చెప్పాను, వాటికి మరికొన్ని అంశాలు నేను యాడ్ చేస్తున్నాను మొదటి రౌండ్లో చెప్పినవి కాక.
రాముడు ఉత్తరకాండ 104వ సర్గ 18వ శ్లోకంలో నేను పుట్టినది 3 లోకముల కార్యము సాధించుటకి, అప్పుడు తన అవతార పరమార్థాన్ని రివీల్ చేస్తున్నాడు. అంటే అప్పటి వరకు 11,000 సంవత్సరాలు ఒక నియమం పెట్టుకున్నాడు తను మానవుడిగా జీవించాలని చెప్పి. ఎప్పుడైతే యముడు వచ్చి తను పెట్టుకున్న నియమాన్ని గుర్తు చేసి నీ అవతార ప్రయోజనం పూర్తయిపోయింది, మరి నువ్వు ఇంకా ఇక్కడే కొనసాగుతావా, నీ వైకుంఠ పరంధామానికి చేరుకుంటావా అని అడిగినప్పుడు నేను పుట్టినది 3 లోకాల కార్యము సాధించుట కొరకే అనే తన యొక్క నిజస్థితిలోకి విష్ణుతత్వంలోకి వచ్చేసాడు. అప్పుడు చెప్తున్నాడు రాముడు. ఆ తర్వాత 110వ సర్గ ఉత్తరాఖండ మొత్తం అంతా కూడా సోదర సహితుడైన రాముడు తన వైష్ణవ తేజస్సులో ప్రవేశించడం, ఎంతో వైభవంగా రాముడు విష్ణువుగా మారిపోయేటటువంటి ఘట్టం అక్కడ మనకి కనబడుతుంది. కాబట్టి రామాయణంలో చాలా స్పష్టంగా రాముడు దేవుడు అనడానికి బలమైన ఆధారాలు ఉన్నాయి. కానీ యేసు దేవుడు అనడానికి బైబిల్లో ఒక్క ఆధారం కూడా లేదు. ఆయన మహిమలు చేశాడు కనుక దేవుడు అంటే, పాత నిబంధనలో ఎలీషా కూడా చచ్చిపోయిన బాలుని బతికించాడు. అట్లాగే యేసు తన సొంత శక్తితో బ్రతికించాడు. ఇది పెద్ద అబద్ధం. అసలు నేను అపోస్తల కార్యాలు చదివిపించా కదా, దేవుడు తన వల్ల మెప్పు పొందివానిగా యేసును నిమిత్త మాత్రుడిగా చేసి మహిమలు చేశాడని బైబిల్ చెప్తుంది. సరేనండి, మరి రెండో ప్రతిపాదికగా